హలో దోస్తో, నేను మీ అను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే పూరి, అలాగే దాంట్లోకి ఆలు కర్రీ. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. 3 ఆలు, 1 టొమాటో, 3 ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, వెల్లుల్లి, చిన్న అల్లం ముక్క, అలాగే కరివేపాకు, కొత్తిమీర. ఆలు కొంచెం ఉడకబెట్టుకోవాలండి. ఇది విజిల్ వచ్చేలోపు ఈలోకి ఇవన్నీ కట్ చేసుకున్నాం. ఆనియన్స్, టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి దంచుకుందాం రండి. కొంచెం కచ్చా పచ్చగా దంచుకుందాం, సరిపోతుంది. ఈ మాత్రం దంచుకుంటే సరిపోతుందండి. లోకి వెళ్ళిపోదాం రండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం. కడాయి వేడెక్కిందండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. నూనె వేడెక్కాక పోపు దినుసులు వేసుకుందాం. ఇందాక నేను మెన్షన్ చేయడం మర్చిపోయాను. ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి. ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి వేసుకుందాం. ఆవాలు చిటపటలాడుతున్నాయండి. ఇప్పుడు ఎండుమిర్చి ముక్కలు చేసుకుని వేసుకుందాం. పోపు వేగిందండి. ఆనియన్స్ వేసుకుందాం. ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం సాల్ట్ వేసుకుందాం, ఆనియన్స్ కొంచెం మెత్తబడడానికి. కొంచెం సాల్ట్ వేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి దంచుకున్నాం కదా, అది వేసుకున్నాం. బాగా కలుపుకోవాలండి. ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ కొంచెం హైలో పెట్టుకున్నాను. అలాగే కరివేపాకు వేసుకున్నాం. ఫ్రై అయిపోయిందండి. కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసుకుందాం.
బాగా కలుపుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చిలు వేసుకుందాం. బాగా కలుపుకుందాం. మనకి కన్సిస్టెన్సీ సరిపడా వాటర్ పోసుకున్నాం అండి. ఆల్మోస్ట్ అన్ని ఫ్రై అయిపోయండి. కన్సిస్టెన్సీ సరిపడా వాటర్ పోసుకుందాం. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందామండి. ఇందాక సాల్ట్ కొంచెం వేసుకున్నాం కదా, ఇప్పుడు సరిపడా వేసుకున్నాం అండి. సరిపోతుంది. కలర్ కోసం కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. ఇప్పుడు అన్ని బాగా కలుపుకుందాం అండి ఒకసారి. ఇది మరిగేంత వరకు ఆలు ఉడకబెట్టుకున్నాం కదా, అవి కొంచెం పీల్ చేసుకున్నామండి. ఇది మరిగిపోయిందండి. ఇప్పుడు నేను ఆలు ఉడకబెట్టుకున్నాను కదా, ఇప్పుడు ఇవన్నీ మ్యాష్ చేసుకున్నానండి. ఇందులో వేసుకున్నాం. బాగా మిక్స్ చేసుకుందాం. అలాగే తర్వాత నేను కొంచెం శనగపిండి 1.5 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. ఇది స్లర్రీ ఇందులో వేసుకోవాలి. కలుపుకుందాం. ఈ కలుపుకున్న స్లర్రీ ఇందులో వేసుకున్నాం అండి. కలుపుతూ వేసుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తాయి. కొంచెం వేడెక్కిన తర్వాత అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఈ మాత్రం కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇప్పుడు పూరి తయారు చేసుకున్నామండి. ఆల్రెడీ పిండి కలిపేసి పెట్టుకున్నాను. చిన్న చిన్న బాల్స్ చేసుకుందాం. నేను ఒక 5 పూరి ఒత్తుకున్నానండి. ఇప్పుడు వేయించుకుందాం రండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం. వేడెక్కిన తర్వాత సరిపడా ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి. పూరి వేయించుకుందాం. ఇలా కొంచెం కొంచెంగా దాని మీద ఆయిల్ పోసుకుంటుంటే బాగా పొంగుతుంది. టర్న్ చేసుకుందాం. ఫ్రై అయిపోయిందండి. రెడీ అయిపోయిందండి పూరి. ఒకసారి చూడండి. నేను చేసిన రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు నచ్చితే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.